డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్. మనం ఇవాళ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే నడుము నొప్పి. నడుము నొప్పిలో ఎన్నో కారణాల వల్ల మనకు నొప్పి వస్తుందంటే, నడుము అంటే నడుములోని ఎముకలు లంబార్ వర్టిబ్రే అంటాం, 1 నుంచి 5, సాక్రల్ వర్టిబ్రే 1 నుంచి 5 సమూహమే నడుము నొప్పికి కారణం. ఇందులో ఈ ఎముకలలో కారణాలు కావచ్చు, ఈ ఎముకల మధ్యలో ఉండే డిస్క్ వలన కారణం కావచ్చు, ఈ ఎముకల మధ్యలో సందులో పోయే వెన్నుపూస వలన కారణం కావచ్చు, నరాల వలన కారణం కావచ్చు, లేకపోతే ఈ ఎముకల మధ్యలో ఉండే 2 ఫేసెడ్ జాయింట్స్ అంటే కీళ్ళల్లో ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఎముకలలో బలహీనత ఆస్టియోపోరోసిస్ వల్ల విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండటం వలన వాళ్ళకు వచ్చే స్పాండిలోసిస్ ప్రాబ్లం కావచ్చు, స్పాండిలైటిస్ ప్రాబ్లం కావచ్చు. అంతేకాకుండా ఈ వెన్నుపూసలో ట్యూమర్ గడ్డల వలన ప్రాబ్లం రావచ్చు, ఎముకలలో సాంద్రత తక్కువ ఉండటం వలన వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్, లేకపోతే యాక్సిడెంట్స్ వలన కంప్రెషన్ ఫ్రాక్చర్స్ రావచ్చు. అంతేకాకుండా వీటిలలో ఈ స్పైనస్ ప్రాసెస్లలో కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి ట్యూబర్కులోసిస్ కానీ డిఫరెంట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి కూడా మనకు నడుము నొప్పికి దారితీస్తుంది. సో అకార్డింగ్ టు అంటే మనం అనుకునే విధంగా చూస్తే కారణం తెలుసుకొని, అంటే కారణం బేసిక్ ఎక్స్రే, అవసరం ఉంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ, కొన్ని రక్త పరీక్షలు చేయటం వల్ల మన కారణాలు తెలిసిపోతాయి. ముఖ్యంగా మోస్ట్ కామన్గా మనం చూసేది నడుము నొప్పి ఈ డిస్క్ ప్రొలాప్స్. అంటే డిస్క్ అంటే ఈ మధ్యలో ఉన్న ఏదైతే డిస్క్ ఉందో దీనిలో చుట్టూ రింగ్ లాంటి ఒక ఫైబ్రస్ బ్యాండ్ ఉండి మధ్యలో జెల్ లాంటి ఫ్లూయిడ్ ఉంటుంది. సో మనం చేసే యాక్టివిటీస్ వలన, దెబ్బల వలన, లేకపోతే సడన్ బెండ్ అవటమో ఏదో ఒక కారణం వలన ఈ డిస్క్ రింగ్ అన్నది పగిలిపోయి దీని వెనకాల ఉండే 2 నరాలు రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. ఈ డిస్క్లోని పదార్థం బయటకు వచ్చి ఈ కుడిదైతే కుడి నరాన్ని నొక్కడం, ఎడమ సైడ్ అయితే ఎడమ నరాన్ని నొక్కడం, అంతేకాకుండా మధ్యలో అయితే వెన్నుపూసను నొక్కడం వల్ల ఆ ప్రెషర్ పాయింట్స్ వల్ల మనకు ఈ షియాటిక్ నర్వ్ అన్నది, ఈ అన్ని నరాల సమూహమైన ఈ నరం మన తొంటిలో నుంచి కిందికి కాల్లోకి జారుతుంది కాబట్టి ఈ నరం నొప్పి వచ్చేదాన్ని షియాటికా అంటాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ డిస్క్ ప్రాబ్లం వస్తుందో మనం ఫస్ట్ 2 స్టేజెస్లో బెడ్ రెస్ట్, బెల్ట్, మెడిసిన్స్, ఫిజియోథెరపీ ఇవ్వటం వల్ల తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సమ్ టైమ్స్ మనం ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని కూడా వెన్నుపూసలో ఇస్తాం. సో ఆ స్టేజ్ దాటిపోయి స్టేజ్ 3, 4లోకి వెళ్ళినప్పుడు కాళ్ళల్లో వీక్నెస్ రావడం, మూత్రం కంట్రోల్లో రాకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఎంఆర్ఐ రిపోర్ట్ ప్రకారం ఎక్కడైతే నరం నొక్కకపోతుందో ఆ నరాన్ని రిలీజ్ చేసే విధంగా ఆపరేషన్ చేసి ఆ యొక్క డిస్క్ మెటీరియల్ని సపరేట్ చేయడము, లేకపోతే ఈ కార్డ్ యొక్క ప్రెషర్ని తక్కువ చేయడానికి లామినెక్టమీ, డిస్కెక్టమీ లాంటివి చేయడం జరుగుతుంది. దీనిలో లేజర్ టెక్నిక్స్ ఉన్నాయి. దీనిలో మనకు ఉండాల్సిన మైక్రోస్కోపిక్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓపెన్ మెథడ్ అంటే లామినెక్టమీ, డిస్కెక్టమీ ద్వారా ఈ షియాటిక్ లాంటి పెయిన్ కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సో అంతేకాకుండా విటమిన్ డి ఆస్టియోపోరోసిస్ డెఫిషియన్సీ వలన ఉంటే మనం వాళ్ళకు బిఎండి టెస్ట్ చేసి ప్రాపర్లీగా విటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్స్ ఇచ్చి వాళ్ళని రికవర్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ కానీ యాక్సిడెంట్లో ఫ్రాక్చర్స్ అయితే కార్డ్ కంప్రెషన్ ఉంటే కార్డును డీకంప్రెస్ చేయాలి. అయితే ఫ్రాక్చర్స్ని సెట్ చేసి పెడికిల్ స్క్రూస్, ప్లేట్స్ ద్వారా, ఆ రాడ్స్ ద్వారా వాటిని కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే మనకు స్పాండిలోసిస్ ప్రాబ్లం వస్తుందో దానికి అప్రోప్రియేట్ బ్రేసెస్ ఇచ్చి, మెడిసిన్స్ ఇచ్చి, ఫిజియోథెరపీ రాకపోతే తక్కువ చేయాలి. అంతేకాకుండా ఇన్ఫెక్టివ్ కండిషన్ లాంటి ట్యూబర్కులోసిస్ కానీ బ్యాక్టీరియా ఉంటే దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్ కానీ యాంటీ ట్యూబర్కులోసిస్ ట్రీట్మెంట్ ఇచ్చి రికవరీ చేయాలి. ట్యూబర్కులోసిస్లో కానీ యాప్సెస్లలో కానీ సర్జరీ చేసి ఆ యాప్సెస్ని రిలీజ్ చేయడం, ఆ ఇన్ఫెక్టివ్ బోన్ను తీసేయడం, అక్కడ ప్రాపర్గా అలైన్ చేసి కూర్చోబెట్టడం చేయాల్సిన బాధ్యత. సో డియర్ ఫ్రెండ్స్, నడుము నొప్పి అనేది రకరకాలుగా వస్తుంది. దాన్ని అప్రోప్రియేట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయాలి. తద్వారా రీజనబుల్గా రికవరీ అవుతుంది, హాయిగా ఉండగలుగుతాం.